ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు కోఆపరేటివ్ బ్యాంకుల్లో భారీ మోసాలను చూస్తాం. కొంతమంది సంపన్నులు కలిసి కోఆపరేటివ్ బ్యాంకు ప్రారంభించి ఇన్వెస్టర్లకు ఎక్కువ వడ్డీ రేటు ఆశ చూపి డిపాజిట్లు సేకరించిన సొమ్ము తమ సొంతానికి లేదా తమ కుటుంబానికి చెందిన సభ్యులకు లేదా మిత్రులకు రుణాల రూపంలో ఇవ్వడం, తీరా అవి వసూలు కాక మొండి బకాయిలుగా మారడం ఉమ్మడి రాష్ట్రంలో చూస్తాం. పొట్టగొడుగుల్లా కోఆపరేటివ్ బ్యాంకులు పుట్టుకొచ్చాయి. అదే జోరుతో మటుమాయమయ్యాయి. ప్రస్తుతం ఈ జాడ్యం గుజరాత్కు పాకింది. మన దేశంలో ప్రజలను మోసాలు చేయడానికి 1,00,000 ఉపాయాలున్నాయి. వాటిలో కోఆపరేటివ్ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ నుంచి లైసెన్స్ తెచ్చుకుని 10 మంది కలిసి బ్యాంకును ప్రారంభించడం, సామాన్యుడికి పెద్ద ఎత్తున వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు సేకరించడం, ఈ సేకరించిన డిపాజిట్లు తమ సొంతానికి లేదా కుటుంబ సభ్యులకు పంచడం పరిపాటి. ఒకప్పుడు ఈ జాడ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు చూశాం. ప్రస్తుతం ఈ జాడ్యం గుజరాత్కు పాకినట్టుంది. గుజరాత్కు చెందిన కోఆపరేటివ్ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ తరచూ నిఘా పెడుతోంది. దీనికి ప్రధాన కారణం బ్యాంక్ డైరెక్టర్లు బ్యాంక్ రుణాలను తమ కుటుంబాలకు, చుట్టాలకు పెద్ద ఎత్తున రుణాలివ్వడంతో రిజర్వ్ బ్యాంక్ అప్రమత్తమయ్యింది. బ్యాంకుల్లో జరుగుతున్న ఆర్థిక అవకతవకల్లో దేశంలోనే గుజరాత్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ 24 వరకు ఆర్బీఐ సుమారు 172 జరిమానాలు విధించింది. గతంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల విషయానికొస్తే 3వ వంతు బ్యాంకుల్లో ఆర్థికపరమైన అవకతవకలు వెలుగు చూశాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ 127 జరిమానాలు విధించింది. ఇక అసలు విషయానికొస్తే ఈ బ్యాంకులిచ్చే రుణాల్లో 25% రుణాలు బ్యాంక్ డైరెక్టర్ల మిత్రులు, బంధువులకిచ్చారని ఆర్బీఐ గుర్తించింది. ఇక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల విషయానికొస్తే ఇవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఎన్బీఎఫ్సి కేటగిరీ కిందికి వస్తాయి. ఇక జరిమానాల విషయానికొస్తే 10% ఫైన్లు అత్యధికంగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ విధించగా, ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులపై ఫైన్లు 6% వరకు విధించింది ఆర్బీఐ. ఇక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా విధించడానికి ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు తుంగలో తొక్కి తమకిష్టం వచ్చిన వారికి రుణాలు ఇవ్వడం వల్ల ఈ బ్యాంకులు పెద్ద ఎత్తున ఫైన్లు కట్టాల్సి వస్తుంది. ఇక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులపై విధించిన ఫైన్లు కేవలం రుణాల అవకతవకలపై కాకుండా ఇచ్చిన రుణాలు వసూలు చేయడంలో విఫలం కావడం, కస్టమర్లతో సరిగ్గా వ్యవహరించకపోవడంతో పాటు ఆర్బీఐ నిబంధనలను గాలికి వదిలేసినందుకు ఈ జరిమానాలు కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ ఒకెత్తైతే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు చెల్లించే 4వ వంతు జరిమానాల విషయానికొస్తే బ్యాంక్ డైరెక్టర్లు తమ దగ్గరి వారికి లేదా వారికి సంబంధించిన కంపెనీలకు లేదా బ్యాంకుల డైరెక్టర్లుగా ఉంటూ బయట వేరే కంపెనీ నడిపించే వాటికి రుణాలకు గ్యారంటీగా ఉన్నందుకు ఈ జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. ఇవన్నీ ఆర్బీఐ గైడ్ లైన్స్ కు వ్యతిరేకం. కాగా రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 2021లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు స్పష్టమైన గైడ్ లైన్స్ అమల్లోకి తెచ్చింది. ఈ గైడ్ లైన్స్ ను అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు గాలికి వదిలేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకిచ్చిన రుణాలను రెన్యువల్ చేయడం లేదా ఇచ్చిన లోన్లను పొడిగించరాదని స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయి. అలాగే అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ తమ బంధువులకు సంబంధించిన కంపెనీలకు లేదా బ్యాంక్ డైరెక్టర్ల బంధువులుంటే వాటికి వాస్తవానికి రుణాలు ఇవ్వరాదు. ఒకవేళ ఇచ్చిన రుణాల కాల పరిమితి తీరిపోయిన తర్వాత వాటిని రెన్యువల్ చేయరాదనేది ఆర్బీఐ నిబంధనలో ఒకటి. అలా బంధువుల కంపెనీలకిచ్చిన రుణాలకు ఈ డైరెక్టర్లు గ్యారంటీగా ఉండరాదు. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం గుజరాత్లో సుమారు 200 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే 1430 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులున్నాయి. కాగా గుజరాత్ వాటా సుమారు 14% చెప్పుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం చూస్తే గుజరాత్కు చెందిన బ్యాంక్ డైరెక్టర్లు తమ బంధువులకు రుణాలిచ్చి నిబంధనలు ఉల్లంఘించిన కేసులకు గాను 74% జరిమానాలు విధించారు. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిన జరిమానాల విషయానికొస్తే ప్రతి 4 కేసులకు గాను 3 కేసులు గుజరాత్కు సంబంధించినవి.
ఇక నిబంధనలు ఉల్లంఘించిన విషయానికి వస్తే రెండో స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. సుమారు 18.5% జరిమానాలు ఆర్బీఐ మహారాష్ట్ర అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు విధించింది. సుమారు దశాబ్దాల క్రితం నుంచి గుజరాత్తో పాటు మహారాష్ట్రలో అర్బన్ బ్యాంకులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయని ఆర్బీఐ అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో జరుగుతున్న ఆర్థిక అవకతవకల్లో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా 2020లో ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949ని సవరించింది. దీన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, మల్టీ సిటీస్ కోఆపరేటివ్స్ కింద నేరుగా ఆర్బీఐ జ్యూరిడిక్షన్ కిందికి తెచ్చాయి. నేరుగా ఆర్బీఐ పరిధిలోకి రావడంతో ఈ కోఆపరేటివ్ బ్యాంకు పెద్ద ఎత్తున రిజర్వ్ బ్యాంకులకు ఫైళ్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ మొత్తం 175 బ్యాంకులకు 211 జరిమానాలు విధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి కాస్త తగ్గుముఖం పట్టాయి. 83% నుంచి 74%కి దిగి వచ్చింది. అయినా రిజర్వ్ బ్యాంక్ పరిధిని దాటిపోతోంది. దేశంలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఆర్థికపరమైన అవకతవకలు పెరిగిపోవడంతో ఆర్బీఐ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై కొరడా జులిపించాలని నిర్ణయానికి వచ్చింది. వీలైతే బ్యాంకుల లైసెన్స్లు రద్దు కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆర్బీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కోఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే సామాన్యుడు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కాస్త హారతి కర్పూరం అవుతుంది. ఇప్పటికే బ్యాంకు డైరెక్టర్ల అనైతిక చర్యలకు పలు బ్యాంకులు మూతపడ్డాయి. ఎక్కువ వడ్డీకి ఆశపడి బ్యాంకులు డిపాజిట్ చేసిన వారు, రోడ్డుపై పడ్డవారు దేశంలో కోకొల్లలు. ఇప్పటికైనా ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులపై కొరడా జులిపించడం అభినందనీయమే అంటున్నారు సాదా డిపాజిటర్.